మనం ఏదో కాంగ్రెస్ వాళ్ళకు ఉద్ధరిస్తారనుకొని ఓట్లేసినాం. 4.5 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఒక విషయం అర్థమైంది. ఉద్ధరించుడు మాట దేవుడికి గాని ఉద్ధర మాటలు మాత్రం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలే. 4.5 నెలల టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా? అప్పుడేమో ఓటుకు నోటు, ఇప్పుడు ఓటుకు ఒట్టు. ఒకటే ఒట్లు పెడుతుండు రేవంత్ రెడ్డి. ఏడవైనా ఇగో ఈడికి వస్తే ఏడుపాయలమ్మ వారి ఒట్టంటుండు, ఆడికి పోతే రాముల వారి మీద ఒట్టంటుండు. ఎందుకు ఈ ఓట్ల నాటకం? అర్థమైంది ఆయనకు. మొన్న ఎలక్షన్ల ముంగట బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నమ్మిచ్చి చేతులల్లో పట్టుకొని కాళ్ళల్లో మొక్కి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు 4.5 నెలలు అయింది, ఏం పని అయితలేదు. అప్పుడేమన్నారు? రాగానే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీలు అన్నారు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్నారు. నమ్మిచ్చిండ్రు. ఇవాళ గడ్డకు పడ్డాక మోసం చేసిండ్రు. అర్థమైంది. జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టబోతున్నారని అర్థమై ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే నాటకం స్టార్ట్ చేసింది. మళ్ళా మోసపోదామా? దేవుళ్ళ మీద ఒట్ల నాటకం స్టార్ట్ చేస్తే మొన్న సవాల్ వేసిన, ఈ దేవుళ్ళ మీద ఎందుకయ్యా ఒట్లు పెట్టేది? నువ్వు కొత్తగా మళ్ళీ 15 ఆగస్టు నాటకం స్టార్ట్ చేసినావు. ఒకవేళ 15 ఆగస్టు నాటికి 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేస్తే, రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. ఒకవేళ మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వకపోతే, అవ్వా తాతలకు 4000 ఇవ్వకపోతే, మా రైతులకు రైతు బంధు 15000 ఇవ్వకపోతే, నువ్వు చెప్పిన ప్రకారంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకపోతే, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగిన. తోక ముడిచిండు, సప్పులు లేదు. తిట్ల దండకాన్ని అందుకున్నాడు. నువ్వు నిజంగా చేసేటోనైతే రావచ్చు కదా, తయారున్నా అని చెప్పొచ్చు కదా, మళ్ళా మోసం చేస్తావు. మా నర్సాపూర్ ప్రజలు, మా శివంపేట చైతన్యపూరితమైన గడ్డ. నువ్వు మోసం చేస్తే మోసపోము. ఈ శివంపేట బెబ్బులి పులై రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుంపు మేస్త్రివి. ఈ 13వ తారీఖు నాడు ఓట్లు వేసేటప్పుడు మా శివంపేట వాళ్ళు ఈ గుంపు మేస్త్రి గూబ బలిగేటట్టు తీర్పిస్తారు. జాగ్రత్త. ఏం చేసాం? అన్ని మోసాలు కదా, అన్ని మోసాలే. ఇలా మా తమ్ముళ్ళని అడుగుతున్నా, మనకు ఏ విషయంలో ఒక్కటన్నా చేసిండ్రా? 6 హైక్ చేసామంటారు, అన్ని మోసాలే. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? రైతులకు రుణమాఫీ అయిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చిందా? కౌలు రైతులకు 15,000 ఇచ్చిండా? వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు, ఇచ్చిండా? ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం వచ్చిందా? అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, వచ్చిందా? అవ్వ తాతలకు 4,000 వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఏది అంత అవుతుంది. పోని ఇంకా వడ్లన్న కొంటున్నారే. కేసీఆర్ ఉండగా ఇదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉంటే తడిసిన వడ్లను కూడా రాత్రికి కొన్నాం, లైట్లు పెట్టి కొన్నాం, తిప్పలు లేకుండా కొన్నాం. అరే ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు 44 డిగ్రీల ఎండ, వడ్లు మొత్తం ఇట్లా మాడిపోయినాయి, గలగలలాడుతున్నాయి. కొనమంటే శాతం అయితే లేదు, కొంటుర్రా? వడ్లు కొంటలేరు, బోనస్ ఎగబెట్టిండ్రు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రైతుల కోసం 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుది ఆ కరెంటు సరిగా రాక మోటార్ కాలుతుంది. కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తాడా?
ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు భారం పడ్డది. నువ్వు కరెంట్ చక్కగా ఇయ్యవు, వడ్లు చక్కగా కొనవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు. ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? ఆలోచన చెయ్యండి. ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు, నిన్నెవరో రైస్ మిల్ రైతులు పోయింది సునీతమ్మకు ఫోన్ చేసిండట, సంచికి 4 కిలోలు తీసేయమంటురట, సంచికి 6 కిలోలు తరగంటురట. మరి ఇవాళ మనకు వడ్లు కొనమంటే సంచికి 6 కిలోల తరుగు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మనము కూడా రేపు ఓట్లలో శివంపేటలో రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలలో తరుగు పెట్టాలి. బిడ్డ నువ్వు మా వడ్ల సంచికి తరుగు పెడతావు, నీకు ఓట్లలో తరుగు పెడతామని చూపియాలి మనం. గట్లయితేనే ఆయనకు అర్థమవుతుంది. నేను ఒక్క మాట అంటున్నా మా అవ్వ తాతల్ని అక్క చెల్లెళ్ళని, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యవు మా అవ్వ తాతలకు 4,000 అడగాలనా వద్దా? మా అక్క చెల్లెలకు 2,500 ఎందుకు ఇయ్యమని అడగాలనా వద్దా? మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది? బిడ్డ నువ్వు అవ్వతాతలకు 4,000 ఎగబెట్టినావు, రైతులకు 15,000 ఎగబెట్టినావు, ఆడోళ్ళకి 2,500 ఎగబెట్టినావు కనుక మా శివంపేట నీకు సురుకు పెట్టిండ్రు. బిడ్డ ఇప్పటికైనా ఇస్తావా అని అడుగుతా. ఎందుకు ఇయ్యమని బల్ల గుద్ది మెడలు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. తప్పిపోయి కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4,000 ఎగ్గొట్టినా, ఆడోళ్ళకి 2,500 ఎగ్గొట్టినా, రైతులకు నేను 15,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, పిల్లల చదువులకు పైసలు ఇస్తాను ఎగ్గొట్టినా, అయినా నాకే డబ్బలు ఓట్లేసింది హరీష్ రావు. ఏం మాట్లాడతావు అని అనడా? రేపు సునీతమ్మ నేను కొట్లాడద్దా మీకోసం, వాళ్ళ మెడలు వంచద్దా మీకోసం అంటే వెంకట్రామరెడ్డి గెలిస్తే మాకు బలం వస్తది. ఆ బలం మీకోసం పోరాటం, పేగులు దగ్గదాకా తండ్లాడతాం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.